ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ నేర్చుకున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇన్ఫినిటీ నుండి ఒక పాజిటివ్ ఛార్జ్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి కొంత వర్క్ జరుగుతుంది. సో ఆ వర్క్ జరగడాన్ని దాన్ని ఏమంటామనంటే పొటెన్షియల్ అని, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని డిఫైన్ చేస్తాం. మళ్ళీ చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. దేన్ని, ఒక పాజిటివ్ ఛార్జ్ని ఎక్కడి నుండి, ఇన్ఫినిటీ నుండి ఒక పాయింట్ దగ్గరికి. దేంట్లో, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. సో మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఇన్ఫినిటీ నుండి ఒక పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి కొంత వర్క్ జరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని అంటాం. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఎ పాయింట్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వోల్టేజ్. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అని తీసుకుంటే కనుక ఇక్కడ ఇన్ఫినిటీ ప్లేస్లో 2 పాయింట్స్ ఉంటాయి. సో ఇలా కన్సిడర్ ఏ అండ్ బి ఆర్ 2 పాయింట్స్. ఇక్కడ 2 పాయింట్స్ని తీసుకుంటే కనుక ఏ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఛార్జ్ని బి దగ్గరికి తీసుకురావడానికి కొంత వర్క్ జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ ఫోర్స్ అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్ని యూజ్ చేస్తాం. దీన్ని ఎలక్ట్రికల్ ఫోర్స్. సో ఎలక్ట్రికల్ ఫోర్స్ని యూజ్ చేసి మనం ఒక పాజిటివ్ ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి తీసుకొస్తాం. సో దీన్ని ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే కనుక V = W/Q అనేది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ W అనేది వర్క్ని ఇండికేట్ చేస్తుంది, Q అనేది ఛార్జ్ని ఇండికేట్ చేస్తుంది. ఈ వోల్టేజ్కి మనకు SI యూనిట్ని తీసుకుంటే కనుక అది వోల్ట్లో ఉంటుంది. సో 1 volt = 1 joule per coulomb. సో ఇక్కడ చూడండి, SI యూనిట్, ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ వోల్ట్. So 1 volt is the potential difference between 2 points when 1 joule of work is done moving a charge 1 coulomb between those points. ఇదేనా, మనం ఒక 2 పాయింట్స్లో ఒక ఛార్జ్ని మూవ్ చేస్తే కనుక ఎంత వర్క్ని యూజ్ చేసుకొని, 1 జౌల్ని యూజ్ చేసుకొని మనం ఒక ఛార్జ్ 1 coulomb ఛార్జ్ని మూవ్ చేయడానికి జరిగిన వర్క్ని పొటెన్షియల్ డిఫరెన్స్గా డిఫైన్ చేస్తాం. సో కీ పాయింట్స్ చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఆ పొజిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒక వైర్ పైన కూర్చున్న బర్డ్కి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది షాక్ రాదు. ఒకవేళ ఇది పొజిషన్ చేంజ్ చేసుకుంటే కనుక, అంటే ఒక వైర్ పైన ఇంకో వైర్ పైన ఇలా దాని యొక్క లెగ్స్ నుంచితే కనుక అప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది, షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఏంటి, స్కేలార్ క్వాంటిటీ. ఇది వెక్టార్ కాదు, ఇది విచ్ హ్యాస్ నో డైరెక్షన్. సో దీనికి డైరెక్షన్ లేదు కాబట్టి ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ, కానీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హయ్యర్ పొటెన్షియల్ మీన్స్ మోర్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు దట్ పాయింట్. ఒకవేళ ఎక్కువ వర్క్ జరిగితే కనుక అది హయ్యర్ పొటెన్షియల్గా మనకు అనుకోవాల్సింది. నెక్స్ట్, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నాం. సో మళ్ళీ షార్ట్ మెథడ్లో తీసుకుంటే కనుక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ద వర్క్ డన్ టు బ్రింగింగ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు అ పాయింట్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వోల్టేజ్. మ్యాథమెటికల్ V = W/Q. SI యూనిట్ ఈజ్ వోల్ట్. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీన్ని మనం వోల్ట్ మీటర్ తోటి మెజర్ చేస్తాం సర్క్యూట్. దేనితో, వోల్ట్ మీటర్ తోటి. సో వోల్ట్ మీటర్స్ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ మోడ్. ఎందుకు ప్యారలల్ మోడ్లో కనెక్ట్ చేస్తాం? సో మనం అమ్మీటర్స్ని ఆల్వేస్ సిరీస్ మోడ్లో కనెక్ట్ చేస్తాం. ప్యారలల్ మోడ్ అంటే ఏంటి, ఒక దానిపైన ఒకటి ఇలా కనెక్ట్ చేయడం. సో ఇలా బ్యాటరీ ఉందనుకోండి, దీనిపైన వోల్ట్ మీటర్ని ఇలా కనెక్ట్ చేస్తాం. ఆ రెసిస్టెన్స్ ఉందనుకోండి, దీనికి మనం వోల్ట్ మీటర్ని ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం.